గిరిజన కుటుంబాల స్వయం ఉపాధి కోసం లక్షల రూపాయలు ప్రజాధనంతో నిర్మించిన ఓ మగ్గాల కేంద్రం ఒకప్పుడు 32 కుటుంబాలకు జీవనాధారంగా నిలిచిన ఆ పరిశ్రమ నేడు శిథిలాల మధ్య తన ఉనికిని కోల్పోతోంది. మహిళా సాధికారత, గిరిజన సంక్షేమం పేరుతో ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం కృష్ణాపూర్ గ్రామంలో 20 ఏళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ధరీష్ సెంటర్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఒకప్పుడు మగ్గాల చప్పుళ్లతో కలకలలాడిన ఆ కేంద్రం ఇప్పుడు పాతబడినటువంటి గదులు, తుప్పుపట్టిన యంత్రాలతో నిర్దాక్షిణ్యంగా నిదర్శనంగా మారుతోంది. ఇక ఈ కేంద్రం ఎందుకు మూతబడింది, గిరిజన కుటుంబాలకు ఉపాధి కల్పించిన ఆ పరిశ్రమ ఎలా కనుమరుగైంది, గ్రామస్తులు ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్లు చేస్తున్నారు, ఇదే అంశంపై ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. ధరీష్ సెంటర్ ప్రారంభించిన కొద్ది నెలలకే అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపంతో గ్రహణం పట్టింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా లాభాల్లో నడవాల్సిన కేంద్రం కాస్త మూతపడింది. ఒకప్పుడు ఉపాధికి కేంద్ర బిందువుగా నిలిచిన ఈ ధరీష్ సెంటర్ నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. కేంద్రంలోని గదులు పాడైపోగా లక్షల రూపాయల విలువైన మగ్గాలు, యంత్రాలు తుప్పుపట్టి పనికిరాని స్థితికి చేరుకున్నాయి. లక్షల రూపాయల ప్రజాధనం ఇలా బూడిదలో పోసిన పన్నీరవడం పట్ల స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామంలో 86లో ఈ ధరీష్ సెంటర్ అనేది ఐటీడీ ద్వారా శాంక్షన్ చేసిండ్రు. అక్కడి నుంచే వాళ్ళు శిక్షణ తరగతులు ఇచ్చిండ్రు. ఆ శిక్షణ తరగతులలో ఇక్కడ 24 కుటుంబాలు మా మగ జంటగా దాన్ని వర్క్ చేసిండ్రు. ఆ వర్క్ చేసి వాళ్ళకు శిక్షణ ఇచ్చిన దాంట్లో శిక్షణ మాస్టర్గా కూడా కొత్తూరు జెండా నుంచి వరంగల్ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించిండు. ఒక 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్లో వాళ్ళు మా మహిళలు మంచి అది ఏంది గుంట మగ్గం కానీ, తర్వాత పైన ఒక జంపక అది స్టవాలు లుంగీలు తయారు మగ్గం కానీ నేర్చుకొని మంచి మార్కెటింగ్ వచ్చే టైంలో ఈ వేసిన బిస్తర్లోనే మన ఐటీడీ వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళ స్కూళ్ళల్లో మార్కెటింగ్ చేసి దాని కిరాయి అంటే దాని ధర వాళ్ళ మహిళలకి ఇచ్చిండ్రు. అది రిజిస్ట్రేషన్ జరిగింది. దీప్తి సెంటర్ అనేది ఒకటి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. చేసి వాళ్ళని ఒక 32 మంది మహిళలకు అప్పుడు ఇల్లు కూడా శాంక్షన్ ఇచ్చింది అప్పుడు. కానీ ఆర్థిక పరిస్థితులలో అప్పుడు వాళ్ళు కట్టుకోలేని స్థితిలో ఉండిపోయిండ్రు. తర్వాత ఐటీడీ వీరమల్ గారు వచ్చిన తర్వాత దీన్ని స్టార్ట్ చేసే దానికంటే ముందు ఇది ఓపెనింగ్ మన జయరాం రమేష్ గారు, అప్పుడు ఉన్న ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈ ధరీష్ సెంటర్ ఓపెనింగ్ చేసి గుంట మగ్గాలు కానీ, తర్వాత ఈ జంపకాన్ తయారీ కానీ వేసి వాళ్ళు ఆప్కో వాళ్ళకు వాళ్ళు దత్తత తీసుకొని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. మళ్ళీ కూడా అప్పుడు ఏంటంటే డిజైన్ బిస్తారు, తర్వాత ఇక ఏది మన గమలకాడేసే చిన్న తట్లు, తర్వాత స్టవాల్స్, లుంగీలు ఇవేసి వాళ్ళే మళ్ళీ మార్కెటింగ్ తీసుకెళ్ళిండ్రు. అప్పుడు కూడా ఇక్కడ అంటే మన మాదనపేట ఏరియా చంద్రగూడెం నుంచి ఒక రవీంద్ర అనే పిల్లగాడితో ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మా మహిళలే మంచి నైపుణ్యం పొందినాక అప్పుడు ఆ మాస్టర్ వరంగల్ అతను చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లో. తర్వాత ఈ అబ్బాయి కూడా మార్కెటింగ్ లేదు, నాకు జీతాలు ఇస్తలేరు అనేది అది జరిగింది. ఐటీడీ వాళ్ళు కూడా అప్పుడు సన్నగిలిపోయింది. తర్వాత వీరమల్ గారు పిఓగా వచ్చినాక ఈ ధరీష్ సెంటర్ గురించి మళ్ళీ ఆయనకు పునరుద్ధరణ గురించి మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఆయన కూడా సందర్శన చేసినాక వారు ఏమన్నారంటే ఇక్కడ ఇది మీరు ఈ వరంగల్లో తయారీ ఈ నూలు కింద తయారీ వస్తువులను మీకు ఈ వస్తువులలో నాణ్యత లేకపోవడం వల్ల గిట్టుబాటు అవుతలేదు కదా, దీనికి మీకు మిషన్లకు మన కరెంటు యాడ్ చేస్తే ఇంకా బాగొస్తుంది అనేది వాళ్ళు సూచన చేసిండ్రు. అది ఇక్కడ వెలుగు ద్వారా అప్పుడు వెలుగులో ఏపీఓగా వీరమల్లు ఉండే ఆయన పీరియడ్లో ఇదంతా మళ్ళీ స్టార్ట్ చేసి వాళ్ళు ఏమన్నారనంటే ఇది కరెంటు మోటార్లతోటి స్టార్ట్ అవుతుంది, అంతవరకు మీకు ఈ మెటీరియల్ రాదు కూడా అని చెప్పడంతో అక్కడి నుంచి ఇది ఆగిపోయింది. అక్కడనే ఇక ఎక్కడోళ్ళక్కడ మా మహిళలు కూడా ఆగిపోవడం జరిగింది. ఆ ఉపాధి ఆనించే ఇక స్థితిలమైంది. ఈ ఆర్థిక పరిస్థితి కారణం ఏంటిది అని అంటే అప్పుడు డబ్బులు అనేది వాళ్ళ ద్వారా ఏ ఐటీడీఏ వాళ్ళు ఇవ్వలేదు, తర్వాత ఆప్కో వాళ్ళు ఇవ్వలేదు, ఇటు
సెర్పు నుంచి రాలేదు, ఎవరి ద్వారా నుంచి ఆర్థిక సాయం రాక, వీళ్ళకు మార్కెటింగ్ అనుకూలమైంది రాక దాన్ని ఆగిపోయింది. తర్వాత కూడా మళ్ళీ ఏం చేసిందంటే ఇటీవల పిఓ ఐటీడీ వాళ్ళు ఏదో వర్క్షాప్ అనేది ట్రైనింగ్ ఇచ్చి 2-3 తీసుకెళ్ళి మీ గ్రూప్ నుంచి రండి అనేది ఒకసారి వరంగల్లో ట్రైనింగ్ ఇచ్చిండ్రు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. మరి కారణాలు ఏంటియో పిఓ ఐటీడీ వాళ్ళకి తెలియాలి, సెర్పు వెలుగు ద్వారా వీళ్ళకి తెలియాలి తప్ప మాకైతే ఇక అది మూతపడ్డది. ఒకవేళ అది ఉండేది ఉంటే మా విలేజ్ ఇంకో రకంగా డెవలప్ అయ్యేది. ఈ దరి సెంటర్ వల్లనే మా ఊరికి ప్రతి ఇయర్ కానీ ప్రతి తర్వాత మంత్లీ కానీ పై అధికారులు కానీ కలెక్టర్ల నుంచి అట్లా వచ్చి సందర్శన చేసి కొంత డెవలప్ అయ్యేది. అది రవాణా సౌకర్యం కానీ, రోడ్డు సౌకర్యం కానీ, ఇతర మా ఆర్థిక కుటుంబానికి సంబంధించిన అంటే ఈ ఊరుకు సంబంధించిన డెవలప్మెంట్ ఆ విధంగా కూడా కొద్దిగా కుంటుపడిపోయింది. ఇది దరి సెంటరు నడవకపోవడం వల్ల ఆ అధికారి యొక్క దృష్టి కూడా ఆగిపోవడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా విలేజ్ని కొంచెం, ఎందుకంటే ఇక్కడ టోటల్ ఆదివాసీ మహిళలే, ఆదివాసీ కుటుంబాలే ఉన్నాయి కనుక ప్యూర్ కొత్తగూడానికి 5 కిలోమీటర్ పరిధి, కొత్తగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ విలేజ్ ప్యూర్ ట్రైబ్స్ కనుక ఈ ట్రైబ్స్ను దృష్టిలో పెట్టుకొని ఇటు కలెక్టర్ కానీ, ఐటీడీ పిఓ కానీ, తర్వాత మినిస్టర్లు కానీ, ప్రభుత్వం కానీ, సెర్పు కానీ, ఇంకేదైనా ఆప్కో వాళ్ళు కానీ దీన్ని డెవలప్ చేయాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే మాకు అభివృద్ధిని ప్రోత్సహించినట్టుంటుంది, మాకు కూడా ఉపాధి దొరికినట్టుంటుంది. ఈ వచ్చిరాని కాలానికి ఒకటి పూట పంట తీసుకోవడం వల్ల మేము ఈ రకంగా కూడా ఉపాధి పొందే అవకాశం దొరుకుతుందనే ఆశాభావాన్ని మేము మా తరపున కోరుకుంటున్నాం. మా విన్నపాన్ని ఆలకించి కలెక్టర్లు కానీ, ఇంకేతర పిఓ ఐటీడీలు కానీ, సెర్పు వాళ్ళు కానీ గుర్తించి మాకు ఆర్థికంగా ఉపాధిని కల్పిస్తారని కోరుకుంటున్నాం. వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ అప్పట్లో తమకు ఇక్కడే శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారని స్థానిక గిరిజన మహిళ తెలిపింది. చక్కగా దుప్పట్లు, జంపకాణాలు నేస్తూ కుటుంబాలను పోషించుకునేవాళ్ళం. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇది మూతపడింది. ఇప్పుడు పనులేక కూలి పనులకు పోవాల్సి వస్తుంది. దీన్ని మళ్లీ తెరిపిస్తే మా బతుకులు బాగుపడతాయి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా సంఘాలు అయినాయి కదా, పనులు లోన్లు కూడా ఇస్తే చేస్తారు సారు. కంటిన్యూ చేయాలి, లోన్లైనా మంచిగా ఉండాలి, చెద్దర్లకైనా రేటు పడాలి, మొక్కల సాయం చేయాలి సార్. అయితే ప్రభుత్వాలు ఒకవైపు మహిళా సాధికారత, గిరిజన సంక్షేమం పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ కిష్టాపూర్ వంటి వెనుకబడిన గిరిజన గ్రామాల్లో ఇటువంటి ఉపాధి కేంద్రాలు నిర్లక్ష్యానికి గురి కావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేంద్రాన్ని పునరుద్ధరించడం పెద్ద కష్టమేమీ కాదు అని గ్రామస్తులు చెప్తున్నారు. ప్రతి ఏటా ఐటీడీఏ ఆధ్వర్యంలో నడిచే గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలలు, బాలికల హాస్టళ్లకు అవసరమయ్యే దుప్పట్లు, బెడ్షీట్లను ప్రభుత్వం టెండర్ల ద్వారా బయట వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తుంది. బయట కొనే బదులు కిష్టాపూర్ మగ్గం కేంద్రం ద్వారా స్థానిక మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తే వీరికి స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ఇరవై ఏళ్లుగా మూతపడి అనాథగా మారిన ఈ కేంద్రానికి మళ్లీ జీవం పోయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కిష్టాపూర్ గ్రామంలో తరీ సెంటర్ పునరుద్ధరణ జరిగితే గిరిజన కుటుంబాల్లో మళ్లీ వెలుగులు నిండుతాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి కిష్టాపూర్ తరీ సెంటర్ను పునరుద్ధరించి స్థానిక మహిళా సంఘాలకు అప్పగించాలని కోరుకుంటున్నారు. నా పేరు బూర్క మహాలక్ష్మి, మాది కిష్టాపురం గ్రామం. మా ఊర్లో ఫస్ట్ 20 సంవత్సరాల క్రితం మగ్గాల సెంటర్ ఓపెన్ చేసిర్రు. ఓ సంవత్సరంన్నర రన్ అయింది. తర్వాత మూసేసిర్రు. దానికి సరైన పెట్టుబడి లేక అది మూతపడింది. దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలని అనుకుంటాను. దానికి కొంచెం ఉపాధి కల్పిస్తే మేము దాన్ని మళ్ళీ రన్ చేసుకుంటాం.